బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణిలో బయటపెట్టాల్సిన కుంభకోణాలు ఇంకా చాలా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మైక్రో బైవరేజ్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని, 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్య నేతకు మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. వైన్ షాపుల లక్కీ డ్రా తీయకుండా కొందరికి టెండర్లు వచ్చాయని పేర్కొన్నారు హరీష్ రావు. అలాగే 16 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదని, రాష్ట్రంలో బ్రీజర్ సరఫరా ఆగిపోయిందని అన్నారు. ఇక మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పారు. రేవంత్ రెడ్డి అనేక మాటలు చెప్పి గవర్నర్ను మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందన్నారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 10,000 కోట్ల ఆదాయం పంచుకున్నారని ఆరోపించారు హరీష్ రావు.